రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. మరి గురువు వచ్చేసేటికే మే నుంచి 6వ స్థానంలో సాధారణ శుభుడై ఉంటాయండి. మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం లేకుండా చూసుకోండి. ముఖ్యంగా శత్రు బాధలు ఉండే అవకాశం ఉందండి. మరి శని ఉగాది నుంచి 3వ స్థానంలో శుభుడై ఉన్నందుల వల్ల ఎప్పటి నుంచో అనుకున్న పనులు, వాయిదా వేసిన పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ మూలకంగా లాభాలు పొందుతారు. ప్రయత్నాల కార్యాలన్నీ సిద్ధిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. మరి రాహువు ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు మీనరాశిలో 4వ స్థానంలో అశుభుడై ఉండటం వల్ల స్త్రీలతో తగాదా ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయత్న కార్యాలు కొన్ని ఫలిస్తాయి. కొన్ని కార్యక్రమాలు మాత్రం ఖచ్చితంగా వాయిదా వేసులు ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది. కేతువు ఉగాది నుంచి కన్యా రాశిలో 10వ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా రుణ ప్రయత్నాలు చేస్తారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. అనవసరంగా ఖర్చు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. బంధుమిత్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.